నమస్కారం. అందరూ కూడా కాలం అనుకూలంగా మారాలని, కాలం అనుకూలంగా మారితే శుభాలు జయాలు కలుగుతాయని, ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామని అందరూ విశ్వసిస్తారు. అదే నిజం కూడా. కాలం అనుకూలంగా మారాలంటే మనం ఏం చేయాలంటే మన ఆలోచన బాగుండాలి, మన సంకల్పం బాగుండాలి, మన మనసు పవిత్రంగా ఉండాలి, మనం చేపట్టే కార్యక్రమాలు గొప్పవిగా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఈ విశ్వాన్ని మొత్తాన్ని నడిపించే ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది మనల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది అన్నది పూర్వ మహాకవుల నుంచి, మహర్షుల నుంచి నేటి మహనీయుల వరకు చెప్తున్న మాట. ఇదే విషయాన్ని కొప్పరపు కవులు దైవ సంకల్పం అనే కావ్యంలో ఆరంభంలోనే చెప్పారు. ఆ పద్యం ఏంటో ఒకసారి చూద్దాం. శ్రీమంతంబగునేని స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోదియగున్ స్థలము గిరి ముర్కండంబయౌ అద్రియౌ నామై ముర్కణము అగ్నియౌ హిమము నీహారంబయౌనగ్ని అక్షామ ప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠన్ జగంబోముతన్. శ్రీమంతంబగునేని ఇచ్చ. మన సంకల్పము, మన ఆలోచన మంచిదైతే సముద్రాన్ని నేలగాను, నేలను సముద్రంగాను, అగ్నిని మంచుగాను, మంచును అగ్నిగాను, కొండను మట్టి ముద్రగాను, మట్టి ముద్దను కొండగాను మరల్చే శక్తి కలిగిన మహాశక్తి స్వరూపుడు మనల్ని కాపాడుతాడు, ఈ లోకాన్ని కాపాడుతాడు. ఈ లోకాన్ని కాపాడటమే వ్యతనంగా కలిగిన వాడు ఆ శక్తి స్వరూపుడు లేదా శక్తి స్వరూపము. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోదియగున్ స్థలం గిరి ముర్కండంబయౌ అద్రియౌ నామై ముర్కణం అగ్నియౌ హిమము నీహారంబయౌనగ్ని అక్షామ ప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠం జగంబోముతన్. ఈ లోకాన్ని కాపాడటమే వ్యసనంగా ఉత్కంఠతో ఆ శక్తి స్వరూపం మన లోకాన్ని కాపాడుతుంది. మంచి సత్సంకల్పంతో ఉండాలి. మన సంకల్పం శ్రీమంతమై ఉంటే మనకు శ్రీమంతం అవుతుంది మన జీవితము సర్వము అని దీని సారాంశం. నమస్కారం.